హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టినరు బాగుండ్రా? మేము కూడా బాగుంటాం. ఈరోజు నేను చేసే వంట రాగి సంగటి ముద్ద, చింతొక్కు పచ్చడి చేస్తుంటా. చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్. ఒకసారి మీ ఇంట్లో కూడా మీరు ಟ್ರೈ చేసి చూడండి. ಕನ್ನಡಿಗರು ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನು ಇವತ್ತು ರಾಗಿ ಮುದ್ದ ಮತ್ತು ಅದರ ಜೊತೆಗೆ ಒಣಮೆಣಸಿನಕಾಯಿ ಚಟ್ನಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಭಾಳ ಟೇಸ್ಟ್ ಇರ್ತೈತಿ ಫ್ರೆಂಡ್ಸ್. ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲೂ ನೀವು ಮಾಡ್ಕೊರಿ. ಬರೀ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾಡೋಣ. ముందుగా ఒట్టి మిరపకాయలు ఒక 20-25 వరకు తీసుకున్నా అండి. నేను గ్యాస్ ముట్టేసుకుందాం. మిరపకాయలు కొంచెం గుంటూరు తీసుకుంటే బాగుంటుందండి ఈ పచ్చడికి. బ్యాడిగి అంత టేస్ట్ ఉంటుంది. బ్యాడిగి మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు అయితేనే టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర గుంటూరు మిరపకాయలు ఉంటే చేసుకోండి గుంటూరు మిరపకాయలతోటి. ఇప్పుడు వేసి ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం ఒక స్పూను. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ మిరపకాయలలోనే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొన్ని ఒక టీ స్పూను ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందామండి. చూడండి ఫ్రై అయినాయి. పక్కకు పెట్టుకుంటుంది. ఇంకా వాళ్ళు చింతొక్కు వేసుకుంటే టమాటా వేస్తారనమాట. టమాటా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నేను 3 వరకు టమాటాలు వేసుకున్నా అండి. ఎందుకంటే చింతొక్కు వేసుకుంటాం కదా, మరి ఎక్కువ వేసుకున్నా బాగుండదు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి టమాటాలని. టమాటా కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు దీంట్లో చింతొక్కు వేసుకుందాం. చింతొక్కు కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాం అనమాట. చూడండి టమాటా మంచిగా మగ్గింది. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇది ఇంకా రోట్లో వేసి దంచుకుందామండి. మిక్సీ కూడా పట్టుకోవచ్చు. రోట్లో వేసి దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటా చల్లారిందండి, పక్కన పెట్టుకుంటున్నా నేను. పచ్చడి
పచ్చడి నూరుకుందాం. అంతలోపల పచ్చడి నూరుకుండే లోపల సంగటికి బియ్యము ఎసరు పెట్టుకుందాం. 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను. దీంతోనే 1 గ్లాస్ పిండి తీసుకుంటా అండి. మంచిగా 2-3 సార్లు కడుక్కుందాం. ఈ నేను స్టోర్ బియ్యం తీసుకున్నాను అనమాట. స్టోర్ బియ్యం అయితేనే టేస్ట్ బాగుంటుంది. మూడు సార్లన్నా కడుక్కోవాలండి స్టోర్ బియ్యము, అప్పుడే బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యంలో వాటర్ వేసుకుందాం. 4.5 గ్లాసు వాటర్ వేసుకోవాలండి. కరెక్ట్ సరిపోతుంది అన్నమాట ఎసురు. 1 గ్లాస్ బియ్యంకి 1 గ్లాస్ పిండికి 4.5 గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతాయి. ఎన్ని వచ్చినారా? ఇది 4ది. ఇదే అనుకున్నాను, మర్చిపోతావని. మాట్లాడతాం, మర్చిపోయాను. డౌట్ ఉంటే మళ్ళీ కింద పోసుకొని మళ్ళీ గ్యాస్ ముట్టించుకొని పెట్టుకుందామండి. ఈ పక్క పెడతాలి, ఈ పక్క లోపల దంచాలి కదా. ఆడ చేద్దామంటే బయట ఎండ చాలా ఉంది. ఈడ చేద్దామంటేమో అంతా వెనకంతా వెలుతురు పడుతుంది, కరెక్ట్ రావడంలే వీడియో. ఎండల కాలం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నా మిరపకాయలు ఏం వేసుకుంటున్నా అండి దంచుకోవడానికి. ఉప్పు, కల్లుప్పు వేసుకుంటుండా. కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఉప్పు చూసి వేసుకోవాలండి, ఎందుకంటే చింతొక్కులో కూడా ఉప్పు ఉంటుంది. మిక్సీలో వేసుకుంటే తొందరగా మెదిగి ఒక 2-3 నిమిషాలలోనే పచ్చడి రెడీ అవుతుంది. కానీ ఇది దంచిన టేస్ట్ మిక్సీలో పట్టుకుంటే ఉండదు. చూడండి మిరపకాయలు మెదిగినాయి. ఇప్పుడు చింతొక్కు వేసుకుందాం. చింతొక్కు అంటే నాకు అది గుర్తొస్తుంది. అదొక స్పెషల్ డబ్బాలో వేస్తారు కదా. అదేంటో కింద ఒక కలర్ పైన మూత ఒక కలర్ ఉంటుంది. చింతొక్కుది సపరేట్ డబ్బానే ఉంటుంది చూడు. అది కింద పడితే పగులుతుంది చూడు. ఎక్కువ దాంట్లోనే వేసి పెడతారు. అది ఇంకా ఆ గూట్లో పెట్టింటున్నది కదా మాకు అందకూడదని పైన పెడతారు. ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నాడు ఈ హుబ్లీలో. ముందు నడుచుకుంటూ వచ్చేటోడు, ఇప్పుడు రికార్డింగ్ పెట్టుకొని వస్తుంది. ఇప్పుడు అంతా పని ఈజీగా చేసేది నేర్చుకుంటాం. ఇప్పుడు చింతొక్కు కూడా మెదిగిందండి. ఇప్పుడు టమాటా వేసుకుందాం.
దంచుతుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి నాకు ఈ స్మెల్కి. ఉప్పు వేయాలి నువ్వు వేసినా కదా ఫస్ట్. వేసినావా? కళ్ళు వేసిండే. నోరు ఉడుతుంది ఆ కలర్ చూస్తుంది. చూడండి మీకు కూడా చూపిస్తా జూమ్ చేసి. చూడండి ఇలా ఉందో పచ్చడి. ఇప్పుడు పచ్చి ఉల్లిగడ్డ ఒకటి తెల్లగా వేసి దంచుకుందాం. మళ్ళీ పక్కకు పెట్టుకొని ఉల్లిగడ్డ అండి ఒకటి తీసుకున్నా నేను. అంతేనా? కట్ చేయవా? అజయ్ అయితే నోడుతా అంతా చేతులు పట్టి నోట్లో పెట్టి కొరికి తీస్తుంది దాన్ని. అప్పుడు కత్తులు లేవు కట్ చేయడానికి, కింద ఇది లేదు, వుడన్ ఏం లేదు, అన్ని చేతులతోటే. ఏంటిది? ఏం నేను చేసుకొచ్చిందా? తింటావా? పచ్చిది ఒట్టిదే నాకుంటావా? సరేలే, బాగుంటుంది కదా నోటికి. నువ్వు పెడుతున్నావు అప్పుడు చింతకు నీకు వస్తుందా చేయన్న? ఎట్టా చేసేది చెప్పు, ఒక 2 మాటల్లో. 2 మాటల్లో చెప్పు. తెల్లగా వేసుకుందాం. చెప్పు ఎట్ట చేయాలి? ఎట్ట చేయాలి మాకు తెలియదు కదా, నువ్వు చెప్తే కదా. చూడండి తెల్లగా వేసుకుంటుంటే. ఇప్పుడు ఎవడు చేసుకుంటుండ్రా? ఎవడికి తెలియదు ఎట్ట చేసుకోవాలన్నా. ఇప్పుడు అప్పుడు ఎవరు ఉంటే చేస్తారు కానీ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ వాళ్ళకి ఏం తెలియదు. వస్తుందా నీకు? మరి చెప్పు మరి. చింతకాయలు తెచ్చి దంచాలి కదా, రోట్లో వేసి ఇంకా ఉప్పు వేసి దంచాలి. నువ్వు ఈరోజు చెప్పినట్టేలే. పచ్చగానే దంచుకోవాలండి ఉల్లిగడ్డ, అప్పుడే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందామండి. తాలింపు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే అంతే తినచ్చు. అంతే అండి. ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ పచ్చడిని. మంచి పచ్చడి రెడీ అయింది, చింతొక్కు పచ్చడి. దీంట్లోకి రాగి సంగటి ముద్ద అదిరిపోతుంది టేస్ట్.
ఆ ఉల్లిగడ్డలు తగులితే బాగుంటుంది అది టేస్ట్ ఉంటాయి. వచ్చింది శుభ్ర సిలిండర్ రాలేదు ఇంకా, సౌండ్ వస్తున్నది అక్కడ. రాలేదు, అది ఆటో వస్తుంది. ఇది కాదు ఇందాక అయిందా? అయింది ఇంకా. అది ఉడికింది, దాంట్లో పిండి పోయాలి. ఆ పచ్చడి స్మెల్ ఆకలి ఉంటుంది. పైన పెడితే టీ పచ్చడి తాలింపు వేస్తా. ఏది అది అయినాక ఏంటి వేడేస్తాను. టీ ఆ రోజు టీ కేలు కడుకోదు దాంట్లో. సరిపోయింది. దీంట్లో కొంచెం అన్నం వేసుకొని రోట్లో కలుపుకొని తిన్నా బాగుంటుంది. నీళ్ళు పోసుకున్న తర్వాత పొయ్యక ముందు టీ రోళ్ళు ఏంది రోళ్ళు అంటే ఇట్లా బట్టి ఎత్తిస్తాను నేను. తాలింపు పెట్టుకుందామండి పచ్చడి. ఫస్ట్ రైస్ చూసుకుందాం, ఉడికిందిలే. ఉడికిందండి, పిండి వేసుకుందాం ఇంకా. ఇప్పుడు దీంట్లో పిండి పోస్తుందండి, ఒక గ్లాసు. స్కూల్ టైంలో అయితే ఇద్దరు ఆడపిల్లలు నేను అనుకొని ఈయన జనికి పోయినరంట ఇంటికి. 2 మిరపకాయలు, కొంచెం జీలకర్ర వేయాలి. డబ్బా ఉంది 2 సార్లు అంటే 4 ఇచ్చినావు కదా శుభ్ర. గ్యాస్ ముట్టించుకుందామండి. కరివేపాకు కూడా ఉంది చూడు దాంట్లో. ఇంకెంతసేపు అవుతుంది సంగతి? అయిపోయింది, ఒక 5 నిమిషాలు ఉడికితే. పచ్చడి తాలింపుకు ఆయిల్ వేసుకుందాం. అటుపక్క నేను పని చేసేకెళ్ళి తెలుగు వాళ్ళు ఎక్కువ, తెలుగు వాళ్ళు కన్నోళ్ళు కూడా ఎక్కువనే, కానీ వాళ్ళు ఇంకా పొద్దున్నే సంగటి అంట. నాస్టల్ ఏముండవు. ఆహా, ఏం తిన్నావంటే ముద్దే ముద్దే అంటారు. నైట్ తింటారంట ముద్దే. ఏమో పొద్దున కూడా ముద్దేనే అంట. కన్నడలో ముద్దే అంటారు, రాగి ముద్దే. అదే పక్కన ఈ తాలింపుకి తెల్లబాయ వేసుకుంటుందా నేను. కొంచెం లైట్గా జీలకర్ర, రెండు మిరపకాయలు, రెండు రెమ్మలు కరివేపాకు. చాలా పచ్చిగా ఉంది. మూత పెడదాం అనుకున్న అడ్డము పడదు, ఎక్కువ పడ్డది మీద నా చేయి మీద. చూడండి, ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తుంటా. గుమ్మ గుమ్మలాడుతుంది. ఇంతే అండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇడ్లీ వడలకు ఉంటుంది ఈ టేస్ట్. పొద్దున్నే ఇడ్లీ వడలు, దోశల కన్నా చూడు ఎట్టుందో పచ్చడి. కలర్ఫుల్ అంతే. నాకు చేతులు వేసుకో. ఇది ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. తర్వాత తెంపుకుందాం దించి. చూడండి, ఒక 10 నిమిషాల వరకు ఉడికింది. 10-15 నిమిషాల వరకు గ్యాస్ ఆఫ్ చేసుకుంటుండ. ఇంకా దించుకొని ఎనుపుకుందామండి. తీసాను గ్యాస్ ఆనించేది. స్టవ్ అయిపోయిందా గ్యాస్ పని? ఇంకా
లేకుండా ఇట్లా ఎనుకోవాలి మంచిగా. మంచిగా రెడీ అయిందా? అంతే అండి. ఇంకా పచ్చడి వేసుకొని సంగటి వేసుకొని తిందాం. ఇంకా గంట బాగుంది. మీ డాడీ తెస్తుంటాడు. కొంచెం తడి అద్దుకొని ప్లేట్కి. స్టార్ట్ అయిన ఎండల కాలం కుల్ఫేడ్ కూడా తిరుగుతున్నాడు. చేసుకుంటే తొందరగా చల్లారిపోకుండా వేడి వేడి ఉంటుంది. ముద్ద చేసుకో. నీకు వచ్చే కోడలు ఇవన్నీ చేస్తుంది అనుకుంటున్నావా? ఏడొస్తాయి ఇప్పుడు పిల్లలకి. ఇప్పుడు ఎవరికి రాదు, మన ప్రీతికే రాదు. ఎవరు చేయరు ఇప్పుడు. ఇప్పుడు ఎవరు చేయరు. వాళ్ళు కూడా పట్టణాలకు పోయి మంచిగా చదువుకొని పల్లెటూరు వాళ్ళు. నాకు స్థలం లేదు కూర్చొని. నీ బాగా రెడీ చేసుకున్నాడు అన్నీ. ఇప్పుడు జువ్వడానికే దున్నడానికి. పచ్చడి వేసుకొని ఇంకా సంగట్లు ఎక్కి కొంచెం నెయ్యి వేసుకొని కెమెరామెన్ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? నాకు ఆకలి పచ్చడి. దీంట్లో నెయ్యి పోసుకోవాలి. తిని చల్లారిపోతుంది. రండి ఫ్రెండ్స్ తిందాము. రాగి ముక్క, చింతొక్కు పచ్చడి. ఉందండి పచ్చడికి సంగటికి. శుభ్రంగా పోగలుపుతున్నాడే. నోట్లో నీరు నూరుతుంది ఫ్రెండ్స్. చూడండి, నెయ్యి పచ్చడి. పచ్చడి అయితే ఎండు మిరగాయల పచ్చడి అద్దరిపోతుంది స్మెల్. చింతొక్కు వేసిందంట. సూపర్ ఉందండి. నెయ్యి వేసుకున్న ఇప్పుడు రెండు ఫ్రెండ్స్ తిందాం. కారం ఎక్కువ లేదు, కరెక్ట్ ఉంది. బా ముద్దకు దిగిపోద్దండి. ఇంకా నాకు ఇంకా తినడం తెలియదు తెలుసా సంగటి. నేనైతే నమ్ములుతా. నమ్ముతారు కొంతమంది. కారం మింగితే బాగా. పచ్చి ఉల్లిగడ్డ కూడా వేసిందండి. బా రుచే వేరుంది. ఏ కూరలు ఏం పనికి వస్తాయి దీని ముందు. ఆరోగ్యమైన సంగటి తింటే చాలా ఆరోగ్యం అండి. మిరపకాయ కూడా ఇడిచి పెట్టకూడదండి. వీడియోలోకి నువ్వు వస్తేనే కళ శుభ్రం. దేనికి? మాటలకి. బో కరేపాకు కూడా ఇడిచి పెట్టకూడదండి. నీకు చల్లారిపోతుంది మర సంగటి. బా అంతే ఇంకా చెప్పినా కదా కెమెరా మ్యాన్ బాధలు ఇయ్యే అని. కరేపాకు బో టేస్ట్ ఉందండి. పంటి నోరు ఊరుతున్నా వీడియోలు తీయాల్సి. ఇంకేం అవసరం లేదు. అమోఘంగా ఉందండి పచ్చడి. ఇదే విధంగా చేసుకోండి, చాలా టేస్ట్ ఉంది. మీ ఇంట్లో మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. మీరు కూడా చేసుకొని ఖచ్చితంగా చేసుకోండి, చాలా బాగుంది టేస్ట్.
తప్పక చేసుకోండి. మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలండి. మాకు సపోర్ట్ చేయండి, మా వీడియోలు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రుచే వేరండి నెయ్యి వేసుకుంటే. నేనైతే చిన్నప్పుడు నెయ్యి సగం సగం పోసుకొని తినేటోడిని. అందుకే గట్టి బలం ఉంది. ఆవులు ఉండేయండి 20 ఆవులు ఇంట్లో. అప్పుడు కేంద్రాలు ఇవి కూడా లేవు, డైరీ ఫామ్ ఇట్టాటి పోసేది కూడా లేదా? ఏం లేదు. ఇంకా నెయ్యి చేసుకోవటం, పెరుగు తింటాం, మీగడ తింటాం. ఇంటి కోసమే సాకుంటారా? పెరుగు పాల కోసం? మరి దానికోసమే, నెయ్యి కోసము. ఇంకా నూనె కూడా వాడేది లేదు, అంతా నెయ్యితోటి వంటలు కూడా చేసేది. అందుకు అంత పుష్టిగా ఉన్నారు అప్పుడు పెద్దోళ్ళు. వా ఇదే విధంగా మీ ఇంట్లో కూడా చేసుకొని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.